నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. వచ్చే ఎన్నికల్లో రెండోసారి విజయం కోసం వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రాల కోసం వేటను ప్రారంభించింది. ఇందుకు కారణం సిట్టింగ్లలో ఉన్న వ్యతిరేకతే అని తెలుస్తోంది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలలో చాలా మంది ఈ 5 ఏళ్లలో సొంత నియోజకవర్గ ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇది గమనించిన జగన్ వీరికి మరోసారి అవకాశం ఇచ్చేందుకు సాహసించడం లేదు. అందుకే గెలిచి అవకాశం ఉన్న అభ్యర్థులనే బరిలోకి దించేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా వైసీపీ అధినేత జగన్ డిసెంబర్ మొత్తం వరుసగా నేతలతో సమావేశమవుతున్నారు. ప్రతి ఎమ్మెల్యేలతో సింగిల్గా సమావేశం అవుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు 2024లో పార్టీ భారీ మార్పులు జరగబోతున్నాయనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తున్నారు సీఎం జగన్. చాలా మంది సిట్టింగ్లకు ఈసారి టికెట్లు ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే నగరి ఎమ్మెల్యే రోజాకు కూడా ఈసారి టికెట్ ఇవ్వడం లేదని చాలా రోజుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ దొరికింది. నగరి నుంచి ఈసారి కూడా రోజానే పోటీ చేస్తోందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట సీఎం జగన్. తాడేపల్లిలో వరుసగా నేతలను కలుస్తున్న జగన్ రోజాకు టికెట్ విషయంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి రోజాకు టికెట్ ఇవ్వరు అని ఆఖరి నిమిషం వరకు అంతా అనుకున్నారు. రీసెంట్గా రోజా కూడా ఈ విషయంలో నెగిటివ్గానే కామెంట్ చేశారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని, టికెట్ ఇవ్వకపోయినా వైసీపీ కోసం పనిచేస్తామంటూ చెప్పారు. స్వయంగా ఆమె అలా చెప్పడంతో ఇక టికెట్ పోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో రోజానే ఫైనల్ చేశారట జగన్. ముందు నుంచి వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా రోజాకు గుర్తింపు ఉంది. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంలో తగ్గేదేలే అన్నట్లుగా రోజా వ్యవహార శైలి ఉండేది. జగన్ మీద ఈగ కూడా వాలనివ్వకుండా కాపు కాసే నేతల్లో రోజా పేరు కూడా ప్రముఖంగా వినిపించేది. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకపోతే సమాజంలో రాంగ్ మెసేజ్ వెళ్లే అవకాశం ఉన్నట్లు భావించారట జగన్. అందుకే పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఈసారి కూడా రోజాకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారట. రోజా విషయం పక్కన పెడితే చాలా సిట్టింగుల్లో ఈసారి మార్పులు జరగబోతున్నాయి. వాళ్ళందరితో విడివిడిగా జగన్ భేటీ అవుతున్నారు. వీళ్ళలో ఎందరికి టికెట్ వస్తుందో చూడాలి మరి.